నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. షర్మిల గారికి పోటీగా కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారిని నిలబెట్టారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షర్మిల గారికి మధ్యలో వాళ్ళ సొంత మేనమామ ఉండబోతున్నట్టు కూడా అనిపిస్తుంది. సో మరి ఈ కథ ఎటువైపు వెళ్తుంది, ఏమవుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే విజయమ్మ గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు షర్మిల గారికి పోటీగా అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా షర్మిల గారిని ఫేస్ చేయలేక ఇప్పుడు మరి రవీంద్ర రెడ్డి గారిని మధ్యలో నిలిచబెట్టారా? అసలు ఏమంటారు మరి? నువ్వు అన్నది ఎలా గుర్తొస్తుందంటే, పురాణాల్లో వీటిల్లో మహాభారతంలో ఒక పెద్ద యోధుడితో పోటీ పడలేక పోరాటం చేయలేక ఇంకొకరిని తీసుకొచ్చి మధ్యలో అడ్డం పెడతారు. భీష్ముడితో యుద్ధం చేయలేక ఏం చేస్తారు, భీష్ముడు శిఖండి వస్తే యుద్ధం చేయడు, అందుకని శిఖండిని తీసుకొచ్చి ముందు పెడతారు. అదే అప్పుడు ఇది ఇవాళ షర్మిలతో ఎదుర్కోలేక, షర్మిలతో పోరాటం చేయలేక జగన్మోహన్ రెడ్డి తన మేనమామని అడ్డం పెట్టుకున్నాడా? ఇద్దరికీ మేనమామ ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే, విజయమ్మకి తమ్ముడు. మనం చూసాం మొన్న కూడా ఆ రోజు ఇడుపులపాయ ఘాట్ దగ్గర ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, షర్మిల వచ్చింది, విజయమ్మ అటు కొడుకుతో పాటు వెళ్ళి నివాళులు అర్పించింది, ఇటు కూతురుతో పాటు వెళ్ళి నివాళులు అర్పించింది. ఉదయం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు. ఆ రోజు ఆమె నలిగిపోయింది. ఎవరు? విజయమ్మ. భయపడింది, కొడుకు దగ్గరికి వెళ్ళాలంటే భయపడింది. ఎందుకంటే అంతకుముందే ఆమె అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేసింది. అవినాష్ రెడ్డిని ఓడించమనేవి ఆ వీడియోలో డైరెక్ట్గా పిలిపివ్వకపోయినా ఇండైరెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళి కడప నుంచి పోటీ చేసిందంటే షర్మిల గారే పోటీ చేశారు. సో అక్కడ నుంచి నిల్చుంది వైసీపీ నుంచి వెళ్ళి అవినాష్ రెడ్డి గారు నిల్చున్నారు. అంటే షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిలను గెలిపించండి అని విజయమ్మ ఇచ్చిన దీంట్లో ప్రజలు ఏం అర్థం చేసుకున్నారు? షర్మిలను గెలిపించండి అంటే అవినాష్ రెడ్డికి వెయ్యొద్దనే కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా విజయమ్మ పిలిపించింది. జగన్మోహన్ రెడ్డి నుంచోబెట్టిన అభ్యర్థికి ఓట్లు వేయొద్దని తల్లి చెప్పింది అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఒక్క కడపే కాదు, పులివెందులే కాదు, దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం పడింది. అంటే కొంతమంది వైసీపీ నేతలు కూడా ఇదే చెప్తున్నారు. షర్మిల గారిది ఇంకా విజయమ్మ గారి వల్ల కూడా పార్టీ ఓడిపోవడానికి వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్తున్నారు. ఏది ఆ తోపు దుర్తి అదే మాట అన్నాడు, ఆ తర్వాత కేతిరెడ్డి అదే మాట అన్నాడు, అందరూ కాటసాని అన్న మాటల్లో కూడా ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి షర్మిల భయం పట్టింది. మొన్నటి ఓటమికి ప్రధాన కారణం తల్లి చెల్లెళ్ళే. కాబట్టి మరి చెల్లెళ్ళ పోటీ ఎదుర్కోవాలంటే తనొక్కడి వల్ల కాదని, అవినాష్ రెడ్డి కుదరదని ఎవరిని తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు? మేనమామని పెట్టుకున్నాడా? అంటే శిఖండిని భీష్ముడికి అడ్డం పెట్టినట్టుగా ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డిని మరి కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారంటే అసలు మీ కుటుంబమేనా ఇక ప్రతి పదవిలో? తను అంతకుముందే ఏమని చెప్పాడు? షర్మిలకి మీరు ఎందుకని రాజ్యసభ ఇవ్వలేదు, షర్మిలకి మీరు ఎందుకని కడప లోక్సభ ఇవ్వలేదు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ జాతీయ పత్రిక ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు? ఒక జనరేషన్లో ఒకళ్ళే రాజకీయం చేయాలి, ఇంకొకళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి అన్నాడు. అఫ్కోర్స్ పోనీ వ్యాపారాలన్నా ఆమెకి ఏమైనా ఇచ్చావా? అది పంచాయతీయే కదా, వ్యాపారాలను మోసమే కదా, అక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా అసలు. ఆస్తుల పంచాయతీయే కదా. ఒక తరంలో ఒకళ్ళే రాజకీయం చేయాలంటే అదేంటన్నా? మరి నాన్న అనుకున్నాడా ఈ విధంగా? నాన్న తరంలో నాన్న ఒక్కడే రాజకీయం చేశాడా? బాబాయ్ వివేకానంద రెడ్డి చేశాడు, తాత రాజారెడ్డి కూడా చేశాడు. పులివెందులు రాజారెడ్డి చూసుకునేవాడు కడప. రాష్ట్రంలో తమ్ముడుంటే ఢిల్లీలో అన్నుండేవాడు, ఢిల్లీలో తమ్ముడుంటే రాష్ట్రంలో అన్నుండేవాడు. ఇలా పంచుకున్నారు కదా. అది మరి రాజన్న రాజ్యం అంటే మరి రాజన్న పెట్టిన ప్రిన్సిపల్ నువ్వెందుకని ఫాలో అవ్వు అని షర్మిల నిలదీసింది. పోనీ అదే అనుకుందాం. అలా అనుకుంటే మరి ఈ తరంలో మరి అవినాష్ రెడ్డి ఇదే తరం కదా, ఒకే జనరేషన్, ఒకే కుటుంబంలో అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు మరి? పోనీ మేనమామ ఇప్పుడు ఈయనే నువ్వు చెప్పింది ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి. ఒకే కుటుంబం,
ఒకే జనరేషన్లో మరి ఎలా ఇచ్చావు రవీంద్రనాథ్ రెడ్డికి? ఆయన ఇంకొకళ్ళు ఉన్నారు బాబాయ్, ఎవరు? వైవి సుబ్బారెడ్డి, చిన్న అన్నే కదా, చిన్నమ్మ భర్త వైవి సుబ్బారెడ్డి. మరి ఆయనకి ఎట్లా ఇచ్చారు రాజ్యసభ? ఆయన బావమరిది ఉన్నాడు ఇంకొకడు, బాలినేని శ్రీనివాసరెడ్డి, అతను మరి ఒంగోలు ఎమ్మెల్యేగా ఇచ్చారు. వీళ్ళందరికీ లేనిది నాకొక్కదానికే ఎందుకు ఈ ఆంక్ష అని అడిగింది ఎవరు? చెల్లి. ఆ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఈ అన్న ఇప్పుడు ఎవరిని అరువు తెచ్చుకుంటున్నాడు? తనకు అండగా మేనమామని అండగా తెచ్చుకుంటున్నాడా? అంటే తల్లిని చెల్లిని నిలవరించాలంటే రవీంద్రనాథ్ రెడ్డి ఉండాలనా? ఇప్పుడు ఒకవేళ ఇస్తే చెడ్డ పేరు పోగొట్టుకోవాలంటే ఈ సామాజిక వర్గాందేనా పెత్తనం అని అనిపించుకోకుండా ఉండాలంటే ఎవరో ముస్లింకి ఇవ్వాల్సింది. కడపలో కొంచెం ముస్లిం పాపులేషన్ ఓటింగ్ ఎక్కువ, అంజాద్ బాషానో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అక్కడ బీసీలు కానీ లేకపోతే ఇంకా వేరే క్యాస్ట్ కన్నా ఇచ్చుంటే ఇంకో రకమైన మెసేజ్ వెళ్ళేది. కానీ ఈ వార్త ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం మైలేజ్ వస్తుందని అక్కడ ఇవాళ దెబ్బతిన్న పరిస్థితి అన్నమాట. అంటే మరమ్మతులు చెయ్యొచ్చు, కానీ మరమ్మతులు చేసే విధానం ఇది కాదు ఆ పార్టీకి. అంటే ఇంతకుముందు కూడా మరమ్మతులు చేసే విషయంలో మనం చూసాం, సీట్లు మార్చడం. సో అక్కడ దెబ్బతిన్నా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ మార్పు అనేది రాలేదేమో అనిపిస్తుంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయటం చేతకాటం లేదా? లేదు, జగన్ చేసే రాజకీయాలు జనానికి అర్థం కావట్లేదా? ఇవాళ అర్థం కాని విషయం ఏంటంటే జగన్కి జనానికి మధ్య గ్యాప్ నడుస్తుంది. అవును సార్. జనం మైండ్ సెట్కి జగన్ వెళ్ళలేకపోతున్నాడు, జగన్ మైండ్ సెట్ జనానికి అర్థం కావట్లేదు. అందుకే మొన్నటి మీరు అన్నది ఏది? ఆ ఘోర పరాజయం. నువ్వు 151 సీట్లతో నిన్ను గెలిపించారు, నువ్వేదో ఓడబొడుస్తావు అనుకున్నారు. ఒక్క ఛాన్స్ అడిగాడు, పాపం తండ్రి లేని పిల్లాడు, తండ్రి చనిపోయాడు అని చెప్పి నిన్ను గెలిపించి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నిండా గుండు చేశాడు. ఋషికొండను కాదు గుండు చేసింది, రాష్ట్రాన్నే గుండు చేశాడు. 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశాడు. ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద 2.5 లక్షలు అప్పేశాడు, తలసరి అప్పు అన్నమాట. ఇంతగా అప్పుల పాలైన రాష్ట్రం దేశంలోనే లేదు. సహజ వనరులన్నీ దోచేశారు, భూములు గనులు మనం చూసాం. ఇసుక 19,000 కోట్లు, మద్యం అరే ఏరులై పారిపించారు, చీప్ లిక్కర్ తీసుకొచ్చారు, అది 20,000 కోట్లు. ఇట్లా ఈ అవినీతి కుంభకోణాలు, మరోవైపు ఈ కుటుంబ ఘర్షణలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఎవరో కాదు, ఆయన కుటుంబమే ఆయన ఓడించింది అనమాట. అందుకనే మళ్ళా ఇంకో కుటుంబ సభ్యుడిని కడప జిల్లా అధ్యక్షుడిని చేశాడా? ఇవాళ తను తప్పు తెలుసుకోవాలి, తప్పు దిద్దుకోవాలి. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి 2 చేయటం లేదు. ముందు అతను చేసుకోవాల్సింది, తేల్చుకోవాల్సింది చెల్లెళ్లతో, సునీత, షర్మిల, విజయమ్మ. ఆ ముగ్గురికి న్యాయం చేయలేనాడు పార్టీకి ఏం న్యాయం చేస్తాడు? లీడర్స్కి ఏం న్యాయం చేస్తాడు? క్యాడర్కి ఏం న్యాయం చేస్తాడు? రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.